everyone. నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. ఈరోజు వీడియోలో మనం చాలా తరచుగా యూస్ చేస్తూ ఉండే వర్డ్స్ అండ్ షార్ట్ సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. మనం మన డైలీ కాన్వర్సేషన్స్లో యూస్ చేస్తూ ఉండే వర్డ్స్ అండ్ షార్ట్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఈ వీడియోలో చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే, అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగినట్టు క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ పనికిరాని విషయాలు. ఇలా అంటూ ఉంటారు కదా, వీటిని ఇంగ్లీష్లో యూజ్లెస్ థింగ్స్ ఆర్ నాన్ సెన్స్ ఆర్ అన్నెసెసరీ థింగ్స్ ఈ విధంగా చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఆ విషయం గురించి నువ్వు ఏం ఆలోచించావు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాట్ డిడ్ యూ థింక్ అబౌట్ దాట్ మ్యాటర్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ ఈ పిక్చర్లో కనిపిస్తున్నవి పూసలు. వీటితో చైన్స్ చేసుకుంటూ ఉంటారు కదా. అయితే ఈ పూసలని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దమ్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్ నువ్వు ఇలా మాట్లాడటం నీకు మంచిది కాదు, లేదా నువ్వు ఇలా మాట్లాడటం మంచిది కాదు. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ ఈజ్ నీ పని చూసుకో, లేదా నీ పని నువ్వు చూసుకో. ఇలా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో టేక్ కేర్ ఆఫ్ యువర్ వర్క్ ఈ విధంగా చెప్తాం. అదే మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటే నీ పనిని మాత్రమే నువ్వు చూసుకో, ఎదుటి వారి విషయంలో కలుగు చేసుకోకు. ఈ అర్థం వచ్చేలా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ Mind your own business and don't interfere in my affairs. Mind your own business and don't interfere in my affairs. అంటే నువ్వు నీ పనిని మాత్రమే చూసుకో, లేదా నువ్వు నీ పనిని చూసుకో, నా విషయాల్లో నువ్వు తలదూర్చకు, లేదా నా విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోకు అని. Another example, it seems to me that you care more about my affairs than your work. It seems to me that you care more about my affairs than your work. అంటే నువ్వు నీ విషయాల కంటే నా విషయాలపైనే ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నావని, లేదా ఎక్కువగా పట్టించుకుంటున్నావని నాకు అనిపిస్తోంది అని. సెకండ్ వన్ ఈజ్ నా మీద ఏడవకు, లేదా నన్ను చూసి కుళ్ళిపోకు. ఇలా అనుకుంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ బీ జెలస్ ఆఫ్ మీ ఈ విధంగా చెప్తాం. జెలస్ అంటే అసూయ అని. ఈ సెంటెన్స్కి మీనింగ్ నన్ను చూసి అసూయ పడకు అని. దీన్నే మనం వాడుక భాషలో నా మీద ఏడవకు, నన్ను చూసి కుళ్ళిపోకు ఇలా చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వై ఆర్ యూ జెలస్ ఆఫ్ మీ ఫర్ ఎవ్రీథింగ్ అంటే నువ్వు ప్రతి విషయానికి నన్ను చూసి ఎందుకు అసూయ పడుతున్నావు అని. అనదర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఆర్ జెలస్ ఆఫ్ మీ లైక్ దిస్ it will not be good for you. If you are jealous of me like this, it will not be good for you. అంటే నువ్వు ఇలాగే నా మీద అసూయ పడుతూ ఉంటే అది నీకు మంచిది కాదు అని. నౌ ద థర్డ్ వన్ ఈజ్ చెప్పింది చెయ్యి, లేదా నేను చెప్పింది నువ్వు చెయ్యి. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ డూ వాట్ ఐ సే ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని యూ డూ వాట్ ఐ సెడ్ ఇలా కూడా చెప్పచ్చు. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్ వై డిడ్ యూ డూ ఆల్ దిస్ వితౌట్ డూయింగ్ వాట్ ఐ టోల్డ్ యూ టు డూ. వై డిడ్ యూ డూ ఆల్ దిస్ వితౌట్ డూయింగ్ వాట్ ఐ టోల్డ్ యూ టు డూ అంటే నువ్వు నేను నీకు చేయమని చెప్పింది చేయకుండా ఇదంతా, లేదా ఇవన్నీ ఎందుకు చేశావు అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఐ డిడ్ ఆల్ దీస్ థింగ్స్ యాజ్ యూ సెడ్ అంటే నువ్వు చెప్పిన విధంగానే, లేదా నువ్వు చెప్పినట్లుగానే నేను ఈ పనులన్నింటినీ, లేదా ఈ పనంతటినీ పూర్తి చేశాను, లేదా చేశాను అని. నౌ ద ఫోర్త్ వన్ ఈజ్ ఎందుకంత ఆత్రం.
ఎవరైనా ఏదైనా పని నేనే ముందుగా చేయాలి అనుకున్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ సో యాంగ్షియస్, వై ఆర్ యూ సో యాంగ్షియస్ ఈ విధంగా చెప్తాం. యాంగ్షియస్నెస్ అంటే ఆతృత లేదా ఆత్రం అని. ఫర్ ఎగ్జాంపుల్, వై ఆర్ యూ సో యాంగ్షియస్ అబౌట్ ఎవ్రీ లిటిల్ థింగ్, వై ఆర్ యూ సో యాంగ్షియస్ అబౌట్ ఎవ్రీ లిటిల్ థింగ్ అంటే నువ్వు ప్రతి చిన్న విషయానికి కూడా ఎందుకంత ఆత్రంగా ఉంటావు, లేదా నీకు ప్రతి చిన్న విషయానికి కూడా ఎందుకంత ఆత్రం అని. అనదర్ ఎగ్జాంపుల్, రెడ్యూస్ యువర్ అర్జ్ టు డూ ఎవ్రీథింగ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, రెడ్యూస్ యువర్ అర్జ్ టు డూ ఎవ్రీథింగ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటే ప్రతిదీ నువ్వే ముందు చేయాలి అనే నీ కోరికని, లేదా ప్రతిదీ నువ్వే ముందు చేయాలన్న నీ ఆత్రాన్ని నువ్వు తగ్గించుకో అని. నౌ ద ఫిఫ్త్ వన్ ఈజ్ నచ్చినట్లు చేసుకో, లేదా నీకు నచ్చింది చేసుకో ఇలా అంటూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో డూ యాజ్ యూ లైక్, డూ యాజ్ యూ లైక్ ఈ విధంగా చెప్తాం. అదే యూ కాంట్ డూ యాజ్ యూ లైక్ అంటే నీకు నచ్చినట్లు నువ్వు చెయ్యలేవు అని. ఫర్ ఎగ్జాంపుల్, యూ ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ యాజ్ యూ లైక్ అండ్ నాట్ ఆస్కింగ్ మీ ఫర్ అ సింగిల్ థింగ్, యూ ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ యాజ్ యూ లైక్ అండ్ నాట్ ఆస్కింగ్ మీ అ సింగిల్ థింగ్ అంటే నువ్వు ప్రతిదీ నీకు నచ్చినట్లుగానే చేసుకుంటున్నావు, అలాగే నన్ను ఒక్క విషయం కూడా అడగటం లేదు అని. అనదర్ ఎగ్జాంపుల్, బిఫోర్ యూ డూ ఎనీ వర్క్ డూ ఇట్ ఆఫ్టర్ టెల్లింగ్ ద ఎల్డర్స్, బిఫోర్ యూ డూ ఎనీ వర్క్ ఆర్ ఎనీథింగ్ డూ ఇట్ ఆఫ్టర్ టెల్లింగ్ ద ఎల్డర్స్ అంటే నువ్వు ఏ పనైనా లేదా ఏ పని చేసే ముందైనా పెద్దవాళ్ళకి చెప్పి చెయ్యి అని. నౌ ద సిక్స్త్ వన్ ఈజ్ పనికి మాలిన పని లేదా పనికి రాని పని ఇలా అంటూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో అన్నెసెసరీ టాస్క్ ఆర్ అన్నెసెసరీ వర్క్ ఈ విధంగా చెప్తాం. అదే దిస్ ఈజ్ అన్ అన్నెసెసరీ టాస్క్ అంటే ఇదొక పనికి మాలిన పని అని. ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఆల్ ద థింగ్స్ యూ డూ ఆర్ అన్నెసెసరీ థింగ్స్, all the things you do are unnecessary things or unnecessary tasks అంటే నువ్వు చేసే పనులన్నీ కూడా పనికి మాలిన పనులే లేదా అనవసరమైన పనులే అని. ఇంకొక ఎగ్జాంపుల్, యూ ఆర్ వేస్టింగ్ ఆల్ యువర్ టైమ్ డూయింగ్ అన్నెసెసరీ థింగ్స్, యూ ఆర్ వేస్టింగ్ ఆల్ యువర్ టైమ్ డూయింగ్ అన్నెసెసరీ థింగ్స్ అంటే నువ్వు పనికి మాలిన పనులన్నీ చేస్తూ నీ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నావు అని. అదే తర్వాత నువ్వు ఏడుస్తావు ఇలా చెప్పాలనుకుంటే యూ విల్ క్రై లేటర్ ఈ విధంగా చెప్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ ముందు వింటావా లేదా ముందు నా మాట వింటావా ఇలా అడుగుతూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో విల్ యూ లిసన్ టు మీ ఫస్ట్, విల్ యూ లిసన్ టు మీ ఫస్ట్ ఈ విధంగా అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, యూ లిసన్ టు మీ ఫస్ట్ అండ్ దెన్ టెల్ మీ వాట్ యూ థింక్, యూ లిసన్ టు మీ ఫస్ట్ అండ్ దెన్ టెల్ మీ వాట్ యూ థింక్ అంటే నువ్వు ముందు నేను చెప్పేది విను, తర్వాత నువ్వు ఏమనుకుంటున్నావో నాకు చెప్పు అని. వాట్ యూ థింక్ అంటే నువ్వు ఏమనుకుంటున్నావు అని. ఇంకొక ఎగ్జాంపుల్, యూ ఆర్ నాట్ లిస్నింగ్ టు మీ అండ్ యూ ఆర్ సేయింగ్ దాట్ యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్, యూ ఆర్ నాట్ లిస్నింగ్ టు మీ అండ్ యూ ఆర్ సేయింగ్ దాట్ యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ అంటే నువ్వు నేను చెప్పేది వినటం లేదు, మళ్ళీ నువ్వు నాకు ఏమీ అర్థం కాలేదని చెప్తున్నావు అని. నౌ ద లాస్ట్ వన్ ఈజ్ ఏమనుకున్నావు లేదా నువ్వేమనుకున్నావు ఇలా కూడా అడుగుతూనే ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో వాట్ డిడ్ యూ థింక్, వాట్ డిడ్ యూ థింక్ ఈ విధంగా అడుగుతాం. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్ ఐ హ్యావ్ నో ఐడియా వాట్ షీ ఈజ్ థింకింగ్ అబౌట్ సిట్టింగ్ దేర్, ఐ హ్యావ్ నో ఐడియా వాట్ షీ ఈజ్ థింకింగ్ అబౌట్ సిట్టింగ్ దేర్ అంటే ఆమె అక్కడ కూర్చుని దేని గురించి ఆలోచిస్తుందో నాకు అస్సలు ఐడియా లేదు లేదా నాకు అస్సలు అర్థం కాలేదు అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్ టెల్ మీ వన్ బై వన్ వాట్ యూ ఆల్ థింక్, టెల్ మీ వన్ బై వన్ వాట్ యూ ఆల్ థింక్ అంటే మీరందరూ ఏమనుకుంటున్నారో ఒక్కొక్కరుగా నాకు చెప్పండి అని. వన్ బై వన్ అంటే ఒక్కొక్కరుగా లేదా ఒక్కొక్కటిగా అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్.
ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.